వెల్కమ్ టు కృష్ణారెడ్డి అకాడమీ అండి. కృష్ణారెడ్డి అకాడమీ తరఫున మీ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. మన కృష్ణారెడ్డి అకాడమీ ఏదైతే ఉందో రీజనింగ్ పరంగా చాలా టాప్ మోస్ట్గా ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద ముందుకెళ్తూ ఉన్నాం. అదేవిధంగా మీ ముందుకు రావడానికి గల ప్రధాన కారణం ఇంకొక అంశం ఏంటంటే అర్థమెటిక్ ఏదైతే ఉందో ఈ అర్థమెటిక్ కూడా వాడు బేసిక్ లెవెల్ నుంచి ఏ రేంజ్కి లెక్కలు ఇచ్చినా బేసిక్ లెవెల్ అంటే ఆర్మీ రేంజ్ ఎగ్జామ్ నుంచి వాడు చెప్తున్నాడు కదండి, బ్యాంక్ పిఓస్, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ ఎలాంటి టప్ లెక్క ఇచ్చినా సరే ఇతో ఫ్యాషన్ ఆఫ్ సెకండ్స్లో చేసే విధంగా మిమ్మల్ని ముందు తీసుకెళ్ళడానికి మన కృష్ణారెడ్డి అకాడమీ ముందుకు వస్తుంది. దాంట్లో భాగంగానే చూడండి, కొన్ని లెక్కలు చూడండి. మీరు దీంట్లో చూసినట్లయితే క్వశ్చన్ నెంబర్ 1 and 2 చూడండి, 3 చూడండి. ఇవన్నీ బేసిక్ క్వశ్చన్స్ అండి. ఇవన్నీ కూడా బేసిక్ క్వశ్చన్స్. అండ్ క్వశ్చన్ నెంబర్ 4 కూడా చూసుకోండి ఒకసారి. అండ్ క్వశ్చన్ నెంబర్ 5 కూడా ఒకసారి చూడండి. ఇటువంటి క్వశ్చన్స్ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్లో కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మనం అన్నిటిపైన కూడా పూర్తిగా అవగాహనతో ఉన్నట్లయితే మనం ఆన్సర్ చేయడానికి ఫ్యాషన్ ఆఫ్ సెకండ్స్లో చేయండి ఈ లెక్క. దీని ఏమన్నాడంటే ఈ క్వశ్చన్ నెంబర్ 5 ఏదైతే ఉందో మిగతా లెక్కలు కూడా చెప్తానండి. మీకు కూడా ఒక ఐడియా రావాలి కాబట్టి, ఎందుకంటే ఇది మీకు మేము ఏ రేంజ్లో అందిస్తున్నాం అని తెలియడానికి మాత్రమే ఇది వీడియో చేస్తున్నామండి. ఓకే అండి. బేసిక్ ఏవైతే వీడియోస్ పెయిడ్ బ్యాచ్ వీడియోస్ ఉంటాయో అవి బేసిక్ లెవెల్ నుంచి తీసుకెళ్తాం. ఎలా అనేది మరి కొద్ది క్షణాలు మీకు కూడా చెప్తాం చూడండి. అదేవిధంగా చూడండి, దీన్ని ఈ 37.5% ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ యాడెడ్ విత్ ఇట్ సెల్ఫ్, దెన్ రిజల్ట్ బికేమ్స్ 1320. దెన్ ఫైండ్ ద ఒరిజినల్ నెంబర్. ఓకే అండి. అదేవిధంగా మీకు తెలుగులో కావాలంటే తెలుగులో కూడా కింద ఉంటుందండి. సో నేను ప్రతి పర్సన్ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి పర్సన్ కూడా నేను మీకు చెప్పేది ఒకటే, మీరు దయచేసి ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో దీనికి మీరు అడాప్ట్ అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే మన తెలుగు లాంగ్వేజ్కి వచ్చేటప్పటికి కొంత కన్ఫ్యూజ్గా ఉంటాయి అన్నమాట. ఆ పదాలు గిదాలు అన్నీ కన్ఫ్యూజ్గా ఉంటాయి. కాబట్టి చదవడానికే టైం ఎక్కువ సమయం తీసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు తెలుగులో చదవడానికి 4 వాక్యాలని ఇంగ్లీష్లో 2 వాక్యాలు అయిపోతుంది. అంతే మనకు అక్కడ కనీసం 2 seconds టైం కలుస్తుందండి. దానికోసమే ఈరోజు మనము ఇంగ్లీష్ మీడియంలోకి మారండి అని చెప్తున్నాం. లేదు సార్ మాకు తెలియ చదువుకుంటామంటే ఇదిగోండి తెలుగు కూడా ఉంది, మీరు చదువుకోండి. ఒక సంఖ్య యొక్క 37.5% దాంతో కలిపితే అప్పుడు ఫలితము 1320 అవుతుంది. అసలు సంఖ్యను కనుగొనండి. అక్కడ ఏమన్నాడు, అసలు సంఖ్య అంతే, పాయింట్ ద ఒరిజినల్ నెంబర్ ఎంత అని చాలా క్లారిటీగా మిమ్మల్ని అడుగుతున్నాడు. కాబట్టి చూడండి, ఇక్కడ ఏమన్నాడంటే 37.5 అంటున్నాడు అండి. 37.5% అన్నాడు. దీన్ని మీరు అనేక రకాలుగా చేస్తే చాలా టఫ్గా ఈ లెక్క అనేది మీకు ఉంటుందండి. ఈ 37.5 వాల్యూ ఎంత అంటే నేను మీకు ఏమంటున్నానంటే 3/8 అని నేను రాసుకుంటున్నాను. ఈ 37.5 వాల్యూ ఎంత అంటే 3/8గా నేను రాసుకుంటున్నాను. ఎలా రాసుకుంటున్నాను సార్ అంటే ఇక్కడ చూడండి, 12.1/2 ఈ వాల్యూ ఎంత అంటే 1/8. 1/2 పర్సంటేజ్ వాల్యూ ఎంత అంటే 1/8 ఏదైతే ఉందో 1/8. కాబట్టి 1/8 వాల్యూ 12.5 అయినప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మీరేం చెప్తున్నానంటే నేను ఇక్కడ 1 ఉన్నప్పుడు 1 వాల్యూ 12.5. ఒకవేళ అక్కడ 2 వేసాను అనుకోండి, అప్పుడు ఎంత అవుతుందండి? 12 24. ఎక్కడంతా 2 1 2/1 అంతే ఎంత అవుతుందండి? ఇది 25% అవుతుంది. ఇది ఒకవేళ 3 వేసాను అనుకోండి, ఇక్కడ 12 మూల, ఇక్కడ 3 వేస్తున్నా చూడండి, 12 మూల 36 అండ్ 3 అర్ధలు ఎంత అండి? 1.5 అంతే. దీనికి ఒకటి కలిపాను, పాయింట్ పెట్టి 5 పెట్టాను. అప్పుడు ఏమైందండి? ఇది 37.5 అంతే. 37.5 వాల్యూ అంత అంటే 8/3. ఇది మీకు జస్ట్ మీకు మేము ఏ రేంజ్లో వివరిస్తున్నామని చెప్పాలి కాబట్టి మాత్రమే చెప్తున్నాం తప్ప మీకు బేసిక్ లెవెల్ అయితే ఇవన్నీ కూడా బేసిక్ లెవెల్లో మీకు ఇలా చూసి ఓకే 37.5 వాల్యూ అంతా 3/8 అని మీకు ధారాళంగా చెప్పి మీరే మీ చేత ఇలా చూసినట్టు ఈ ఫ్యాక్షన్ చూసినట్టునే ఈ పర్సంటేజ్ చూసినట్టునే మీరు ఇదా 3/8 వాల్యూ అని మీకు క్షణాల్లో వేసే విధంగా తయారు చేస్తున్నాం. ఏమన్నాడండి? 37.5 ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ యాడెడ్ అన్నాడు. అంతే 8 పార్ట్లు ఉండేవి
యాడెడ్ అన్నాడు కాబట్టి ఎన్ని పాటలు కలపాలండి? 3 పాటలు కలపాలి. యాడెడ్ విత్ ద ఇట్ సెల్ఫ్ దెన్ రిజల్ట్ బికేమ్స్. రిజల్ట్ ఎంత వచ్చిందండి? 1320 వచ్చింది. రిజల్ట్ ఎంత వచ్చిందండి? 1320 వచ్చింది. అంతే. 8 పాటలు ఉండేవి. 8 పాటలు 3 పాటలు కలిపితే ఎంత అండి? 11 పాటలు. అంతే. 11 పాటలు విలువ ఇది అయినప్పుడు ఒరిజినల్ వాల్యూ ఎంత? ఇది ఏదైతే ఉందో 8 అనేది ఒరిజినల్ వాల్యూ అవుతుంది. మీకు బేసిక్లో చాలా క్లారిటీగా చెప్పుకుంటూ వస్తాం. ఈ 8 ఏదైతే ఉందో దీన్ని ఒరిజినల్ వాల్యూ అంటారు. ఒరిజినల్ వాల్యూ అంటారు. ఓకే అండి. అండ్ దీన్ని ఏమంటారంటే పర్సంటేజ్ యొక్క ఫలితము, పర్సంటేజ్ రిజల్ట్ ఫలితం, పర్సంటేజ్ యొక్క ఫలితం అంటారు. అంటే పర్సంటేజ్ రిజల్ట్ అంటారు ఈ మూడుని. ఇది ఎందుకు అంటారు అన్నది మీకు బేసిక్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో మీకు అంతే. ఇది మీకు ఎంత లెక్కనికి ఈ లెక్కను కూడా ఒకే స్టెప్లో మీకు చెప్తానండి. ఎంత లెక్కని కూడా మీకు ఒక స్టెప్పే లెక్క. జస్ట్ అంతే 3.8 అనేది మీకు బేసిక్లో ధారాళంగా నేర్పిస్తాము. నేర్పిన తర్వాత ఈ ప్యాక్స్ని చూసిన వెంటనే మీరు ఓకే ఇది 3/8 అంతే. 8 పార్ట్స్ ఉండేది. 8 పార్ట్స్ 3 పాటలు కలపడం వల్ల 11 పాటలు అయింది. 11 పాటలు ఒక విలువ ఎంత ఇచ్చాడు? 1320 ఇచ్చాడు. అయితే ఒరిజినల్ వాల్యూ ఎంత? ఒరిజినల్ వాల్యూ ఎంత అండి? ఇది ఏదైతే ఉందో ఇది చెప్పడకండి. ఫైండ్ ద ఒరిజినల్ నెంబర్, ఫైండ్ ద ఒరిజినల్ నెంబర్ అన్నాడు కాబట్టి క్యాలిక్యులేట్ చేయండి. 11 1 11 11 2 22 11 2 22 12 96 0కు 0. ఆన్సర్ ఎంత అంటే 960. అంటే మీకు చెప్తున్నాను కాబట్టి ఈ క్షణాలైన పట్టింది, ఈ టైం అని పట్టింది. లేదనుకోండి దీన్ని ఫ్యాషన్ ఆఫ్ సెకండ్స్లో ఈ లెక్కని ఎగరగొట్టుకొని మీరు ముందుకు వెళ్ళిపోవచ్చు అండి. అర్థమవుతుందండి? ఈ లెక్క యొక్క ఆన్సర్ ఎంత అంటే 960 ఏదైతే ఉందో ఇది దీని యొక్క ఆన్సర్ అవుతుందండి. ఓకే అండి. ఇది ఈ విధంగా మన అకాడమీ ఏదైతే ఉందో కృష్ణారెడ్డి అకాడమీ మీకు అత్యంత స్మార్ట్గా ఎంత పెద్ద లెక్క ఇచ్చినా ఒకటే స్టెప్లో చెప్పుకొని మీకు తీసుకెళ్తుంది. ఇదంతా కూడా మీకు బేసిక్స్లో మేము ఇదంతా నేర్పుతాము. ఇదంతా కూడా మీకు బేసిక్లో నేర్పుతాము. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఎంత బేసిక్కి వెళ్తామంటే మీకు ఏ రేంజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏమనుకున్నారండి? 1/8 వాల్యూ అనేది 12.5%. ఓకే అండి. 1/8 వాల్యూ ఎంత అంటే 12.5%. మరి 2/8 వాల్యూ ఎంత అంటే చూడండి 1/8 వాల్యూ అనేది 12.5%. 2/8 వాల్యూ ఎంత అంటే 12 2 24 2 5 10. కాబట్టి ఎంత అంటే 2/8 అనేది 25% అండి. అదేవిధంగా 3/8 వాల్యూ ఎంత అని నేర్పుతామండి. ఇవన్నీ కూడా మీకు బేసిక్లో నేర్పుతాము. ఫర్ ఎగ్జాంపుల్కి 1/8 అనేది 12.5 అయినప్పుడు 3 ఈ 3తో దీనికి మల్టిప్లై చేయండి. 12 3 36 3 5 15. అంతే. దీనికి ఒకటి ఇచ్చేస్తే ఎంత అవుతుందండి? 36 1 37.5. ఆ విధంగా మీకు నేర్పించుకొని ఇవన్నీ కూడా బేసిక్స్లో నేర్పించుకొని మీకు వస్తాం. అప్పుడు నువ్వేం చేస్తావంటే ఇలాంటి లెక్కలు చూసినట్టునే ఫ్యాషన్ ఆఫ్ సెకండ్స్ 20 సెకండ్స్ ఎక్కువ అండి. దీనికి ఈ లెక్కకి 20 సెకండ్స్ ఎక్కువ. ఈ విధంగా చెప్పించుకొని మీకు వస్తాం. ఇంకా మీకు ఇంకా బేసిక్లో వెళ్ళేటప్పుడు ఇంకా ఎలా చెప్తారంటే బేసిక్లో ఫర్ ఎగ్జాంపుల్కి 1/4 వాల్యూ అంత అంటే 25% అండి. ఇవన్నీ కూడా బేసిక్లో మేము చెప్తాం. అకాడమీ మన ఆఫ్లైన్ ఏదైతే ఉందో అండ్ మన యాప్ కోసం ఏవైతే తయారు చేస్తున్నామో వీడియోస్ దాంట్లో మీకు బేసిక్ పాయింట్ నుంచి ప్రతి పాయింట్ కూడా ధారాళంగా వివరించడం జరుగుతుందండి. చాలా ధారాళంగా వివరించడం జరుగుతుంది. చూడండి 1/4 అనేది 25% అయినప్పుడు 2/4 అనేది ఎంత అవుతుందంటే 50% అవుతుంది. అదే 3/4 అనేది ఎంత అవుతుందంటే 75% అవుతుంది. 75% అవుతుంది. అదేవిధంగా 5/4 ఎంత అవుతుందంటే 125% అవుతుందండి. ఎలా అవుతుంది అనేది చూడండి. 1/5 అనేది 1 వాల్యూ అనేది 25% అయినప్పుడు 2 ఎంత అవుతుంది? 1 అనేది 25 అయినప్పుడు 2 ఎంత అవుతుంది? 50 అవుతుంది. 3 ఎంత అవుతుంది? 75 అవుతుంది. 5 ఎంత అవుతుందండి? 125 అవుతుంది. ఒకవేళ మీకు ఇంకా డెప్త్కి వెళ్ళి 6/4 అన్నాడు అనుకోండి 150% అండి. 6/4 ఎంత అండి? 150% ఏదైతే ఉందో ఈ విధంగా మీకు ఈ బేసిక్ ఏదైతే ఉందో అక్కడ నేర్పించుకొని వచ్చి ఈ లెక్కను చూసిన వెంటనే 10 సెకండ్ నుంచి 15 సెకండ్ లోపు నువ్వు లెక్క పెట్టి నువ్వు ముందుకు వెళ్ళిపోయే విధంగా మన ఆలోచన విధానంతో పోతుందండి. ఇది మన కృష్ణారెడ్డి అకాడమీ యొక్క స్టైల్ ప్రజెంట్. ఈ పర్సంటేజ్ టాపిక్ అనేది మీకు మేము ఏ విధంగా చెప్తామో చెప్పాలి కాబట్టి ఈ రేంజ్ లెక్కలు మీకు అందిస్తున్నాం. లేదనుకోండి బేసిక్ పాయింట్ నుంచి వస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ పాయింట్ అని చూడండి ఏ రేంజ్ ఉంటుందో. బేసిక్ పాయింట్ అది ఒకటి లెక్క చూద్దాం. చూడండి ఒకసారి
ఈ ఒకటో లెక్క ఏదైతే ఉందో దీన్ని బేసిక్ పాయింట్ ఏమంటున్నాడండి, 2/3 ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 1/3. ఈ 2/3 అనేది 1/3లో ఎంత శాతము అంటున్నాడు అండి. దీన్ని ఎలాగనుకోవచ్చు, 1/3 అనుకోవచ్చు. అయితే ఇది మీకు చెప్పే ముందు మన బేసిక్ పాయింట్లో కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ చెప్తాం చూడండి. A/B/C/D అని ఒక దీన్ని వేసుకొని మనం చేస్తామన్నమాట. అంటే ఇది మీరు ఫ్యాషన్ ఆఫ్ సెకండ్స్లో ఆలోచించి ఇదే ఆన్సర్ అని, దీని ఆన్సర్ ఎంత 2 అని పెట్టి వెళ్ళిపోవాలనుకుంటే ముందు ఇది ఏదైతే ఉందో ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఈ కాన్సెప్ట్ అనేది నువ్వు నేర్చుకోవడం తెలియాలండి. ఈ కాన్సెప్ట్ ఏ రోజైతే నువ్వు నేర్చుకోగలుగుతావో ఆ రోజు నువ్వు ఎలాంటి లెక్కనైనా క్షణాల్లో చేయగలుగుతావు. దీని అర్థం ఏంటంటే ఈ పైది అండ్ కిందది 2 గుణించుకోవాలండి. ఈ పైది అండ్ 2 గుణించాలి అండ్ ఈ 2 గుణించాలి. అంటే A అండ్ D బై B అండ్ C ఏదైతే ఉందో ఆ విధంగా మనం గుణించినట్లయితే దాని యొక్క ఆన్సర్ అనేది వస్తుంది. సో దీన్ని ఆధారంగా చేసుకుని నేను గుణిస్తాను చూడండి. దీన్ని పైదాన్ని చిన్న కిందాన్ని గుణించమని చెప్పాను. 3 రెళ్ళు ఎంత అంటే 6. 3 రెళ్ళు ఎంత అంటే 6 అండి. ఇది 3 1 3 3 1 3 రెళ్ళ ఆన్సర్ ఎంత అంటే 2. ఆన్సర్ ఏదైతే ఉందో 2 దీని యొక్క ఆన్సర్ అవుతుందండి. అంతే. ఇది ఎలా తెలుస్తుంది, ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఈ కాన్సెప్ట్ పైన ఫుల్గా ఫోకస్ పెట్టి ఆడు ఎలాంటి లెక్కని ఇచ్చుకోను. ఈ మోడల్ ఇప్పుడు ఏ లెక్కని ఇచ్చుకోనండి. ఆడు ఏ రేంజ్కి వెళ్ళి ఇస్తాడో ఆ రేంజ్కి వెళ్ళి లెక్క ఇచ్చుకోనండి. బేసిక్ లెవెల్ చెప్తున్నారు కదండి. బేసిక్ లెవెల్ నుంచి మీకు బ్యాంక్ పీఓ, CGL, CHSL, నాట్ ఓన్లీ కానిస్టేబుల్ అండ్ SSC, RPF లాంటివే కాదండి, ఏ రేంజ్కి వెళ్ళి ఇచ్చినా మిమ్మల్ని తయారు చేసే రెస్పాన్సిబిలిటీ మన కృష్ణారెడ్డి అకాడమీ తీసుకుంటుంది. అండ్ అర్థమెటిక్ రీజనింగ్ పరంగా ఆంధ్ర రాష్ట్రంలోనే టాప్ మోస్ట్గా మీ ముందుకు వెళ్తుందండి మన కృష్ణారెడ్డి అకాడమీ ఈరోజు. ఓకే అండి. ఇది క్వశ్చన్ నెంబర్ 1 అండి, చూసుకోండి. అదేవిధంగా ఈ క్వశ్చన్ నెంబర్ 2 అంటే మీకు చాలా ఈజీగా మీరు గుర్తుపెట్టుకుంటారండి. ఈ క్వశ్చన్ నెంబర్ 2 కూడా చూడండి. ఏమంటున్నాడంటే మనం సింపుల్గా చేసేటప్పుడు చాలా క్లారిటీగా ఇది మెట్రికులేషన్ అనే ఒక కాన్సెప్ట్ని ఆధారంగా దీన్ని వివరించవచ్చు. ఒకసారి చూడండి. దీన్ని ఒకసారి తీసుకున్నట్లయితే ఫస్ట్ మిల్లీమీటర్స్ అండ్ సెంటీమీటర్స్ అండ్ డెసిమీటర్స్ అండ్ మీటర్స్ అదేవిధంగా మీకు డెకామీటర్స్ అండ్ హెక్టామీటర్స్ తర్వాత వచ్చేది కిలోమీటర్స్. ఓకే అండి. ఈ విధంగా మీకు ప్రతి మెట్రికులేషన్ పైన ప్రతి అంశం పైన మీకు ఒక సీక్వెన్స్ ఇదండి. ఈ సీక్వెన్స్ బట్టి పట్టాలి. రేపు పొద్దున్న మీకు చూడండి దీనిపైనే క్వశ్చన్ అడుగుతాడు. 1 కిలోమీటర్కి ఎన్ని డెసిమీటర్స్ అని అడుగుతాడు. 1 కిలోమీటర్కి ఎన్ని డెసిమీటర్స్ అని అడుగుతాడు. అప్పుడు నోరు ఎలబెట్టి చూడమే తప్ప ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఈ కాన్సెప్ట్ అనేది ఇక్కడ ఉంటుందండి. ఈ కాన్సెప్ట్ అనేది మనం ఇక్కడ నేర్చుకోగలిగితే ఫర్ ఎగ్జాంపుల్కి చూడండి 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని డెసిమీటర్స్ అంటే ఎన్ని డెసిమీటర్స్ అన్నాను చూడండి. కిలోమీటర్ నుంచి పైకి వెళ్తే ఇంటూ 10 చేస్తారండి. అంతే ఒక్కొక్క స్టెప్. కిలోమీటర్ నుంచి హెక్టామీటర్కి వెళ్తే ఇంటూ 10 చేస్తాము. హెక్టామీటర్ నుంచి దీనికి వెళ్తే దీనికి ఇంటూ 10 చేస్తాము. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తే ఇంటూ 10 చేస్తాము. అదేవిధంగా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తే ఇంటూ 10 చేస్తాము. అంతే కింద నుంచి పైకి వెళ్ళే కొలది ఇంటూ చేస్తున్నాం. ఎన్ని సున్నాలు చూడండి. ఇది కిలోమీటర్. 1 కిలోమీటర్కి ఎన్ని డెసిమీటర్స్ అని అడిగాడు. ఎన్ని సున్నాలు ఉన్నాయండి? 1 2 3 4. అంతే 1 కిలోమీటర్కి ఎన్ని డెసిమీటర్స్ అంటే 10,000 డెసిమీటర్స్. ఇది ఎలా అంటే బేసిక్ లెవెల్లో రేపు ఏ రేంజ్కి వెళ్ళి క్వశ్చన్ అడిగింది. ఇది కాన్సెప్ట్ ఓరియంటెడ్. జస్ట్ ఇక్కడ మనకి అడిగింది సింపుల్ మ్యాటర్ అడిగాడు. ఏం అడిగాడండి? ఇక్కడ ఏం అడిగాడంటే 80 మీటర్స్ అనేది 5 కిలోమీటర్లో 1 కిలోమీటర్కి 1000 మీటర్లు అయినప్పుడు 5 కిలోమీటర్లకి ఎన్ని మీటర్లు అవుతాయి అంటే 5,000 మీటర్లు అవుతాయండి. 5,000 మీటర్లు ఇంటూ పర్సెంటేజ్ ఎంత అని అడిగాడు. ఇంటూ 100 చేసుకుంటే ఈ 3 సున్నాలకి ఈ సున్నాకి పోతే ఓకే ఎంత మిగిలేదండి? 5/8. 5/8 ఏదైతే ఉందో వస్తుంది. 5 1 5, 5 6 30. అంతే 5 6 30 16%.
1.6% ఏదైతే ఉందో ఇది నాకు ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే అండి. ఓకే, 1.6 ఏదైతే ఉందో అది దాని యొక్క ఆన్సర్ అవుతుందండి. కానీ ఇది జస్ట్ ఇది బేసిక్ మాత్రమే, ఇది బేసిక్ క్వశ్చన్ మాత్రమే. కానీ నిన్ను రేపు ఎగ్జామ్లోకి వెళ్ళి ఈ లెక్క ఇవ్వాలని ఏమీ రూల్ ఏం లేదండి. ఇదే వాళ్ళని రూల్ ఏముందా, వాడు ఇష్టం వచ్చింది ఇస్తాడు. ఏమి ఇస్తాడంటే 1 కిలోమీటర్కి ఎన్ని డెకామీటర్లు ఉన్నాయని అడుగుతాడు. 1 కిలోమీటర్కి ఎన్ని డెకామీటర్స్ ఉన్నాయి, లేకపోతే 1 కిలోమీటర్కి ఎన్ని హెక్టోమీటర్స్ ఉన్నాయి, లేకపోతే 1 కిలోమీటర్కి ఎన్ని సెంటీమీటర్స్ ఉన్నాయి, లేకపోతే 1 కిలోమీటర్కి ఎన్ని మిల్లీమీటర్స్ ఉన్నాయి అని రేపు మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇది కాన్సెప్ట్ ఓరియంటెడ్. ఇది కానీ మీరు తెలుసుకుంటే అప్పుడు మీకు 100% మీరు రేపు సక్సెస్ఫుల్ అవుతారు. అంతే కింద నుండి వెళ్తే ఇంటూ 10 అవుతుందండి. అదే పై నుండి వస్తే డివైడెడ్ 10 అవుతుందండి. డివైడెడ్ 10 అవుతుందండి. అంతే 1 మిల్లీమీటర్లోన ఎన్ని ఉంటాయంటే 1/100. చూడండి ఇక్కడ. అంతే కింద నుండి వెళ్ళే కొలది ఇంటూ అవుతుంది, పైనుంచి కిందకు వచ్చే కొలది పైనుండి కిందకు వచ్చే కొలది ఏమవుతుందంటే బై అవుతుందండి. అంటే డివైడెడ్ బై అవుతుంది. నా కాన్సెప్ట్ ఏదైతే ఉందో మీకు ఆఫ్లైన్లో ఏదైతే ఉందో 100% నీ మైండ్లో పెట్టి అది ఎంత టఫ్ లెక్కనే ఉనండి. చెప్తున్నారు కదండి, ఆర్మీ లెవెల్ ఎగ్జామ్ నుంచి మీకు ఏ రేంజ్ ఎగ్జామ్ కావాలన్నా ఒక్కటేసారి కాదండి, 100 సార్లు చెప్తున్నా. బ్యాంక్ పీఓస్ అయితే వాట్, సిజిఎల్ సిహెచ్ఎల్ అయితే ఏంటండి, ఆర్మీ కానిస్టేబుల్ ఏమైనా ఎస్ఐ అయితే ఏంటండి, ఏదైనా అర్థమెటిక్ రీజనింగే. ఏది నీలో కాన్సెప్ట్ కానీ వచ్చిందంటే నిన్ను ఆవిడ ఆపేవాడే లేడు. ఇదే లెక్కని ఇన్ని రకాలుగా అడిగే ఛాన్స్ ఉంది. ఏం అడిగే ఛాన్స్ ఉంది, 1 కిలోమీటర్కి ఎన్ని డెసిమీటర్స్ ఉన్నాయి, డెకామీటర్స్ ఉన్నాయి. చూడండి, 1 కిలోమీటర్ 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు డెకామీటర్ అన్నాడు. ఎక్కడి నుంచి 10, 1, 2 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయండి, 1 కిలోమీటర్కి ఎన్ని డెకామీటర్లు ఉన్నాయంటే 100 డెకామీటర్స్ ఉన్నాయి. 100 డెకామీటర్స్ ఉన్నాయి. ఓకే అండి. అలా కాకుండా 1 కిలోమీటర్కి ఎన్ని మిల్లీమీటర్స్ ఉన్నాయని అడుగుతాడు రేపు వచ్చేది క్వశ్చన్. రేపు 1 కిలోమీటర్కి ఎన్ని మిల్లీమీటర్స్ ఉన్నాయన్నాడు. చూడండి, ఎన్ని అండి, 1 స్టెప్పు, 2 స్టెప్పులు, 3 స్టెప్పులు, 4 స్టెప్పులు, 5 స్టెప్పులు, 6 స్టెప్పులు. అంతే 1 కిలోమీటర్కి 1 పక్కన 6 జీరోస్ పెట్టాలి. అర్థమవుతుందండి. 1 కిలోమీటర్కి ఎన్ని మిల్లీమీటర్స్ ఉన్నాయంటే 1 తర్వాత 6 జీరోస్ పెడితే అది దాని యొక్క ఆన్సర్. అంటే 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు. అంటే 10 లక్షల మిల్లీమీటర్స్. 1 కిలోమీటర్కి ఎన్ని మిల్లీమీటర్లు అంటే 10 లక్షల మిల్లీమీటర్స్ అని మనం చెప్పగలం. ఎప్పుడు ఈ కాన్సెప్ట్ నీకు నేర్పేవాడు ఉంటే, ఈ కాన్సెప్ట్ అనేది నీకు నేర్పి నిన్ను ముందుకు నడిపించగలిగితే వాడు నిన్ను రేపు ఎగ్జామ్ పాయింట్లో వాడు ఎంత టఫ్గానే ఉంది. నా టార్గెట్ ఏంటంటే నిన్ను ఎగ్జామినర్గా తయారు చేయడం. అంతే ఒక ఎగ్జామినర్ ఏం ఆలోచిస్తున్నాడో, ఒక ఎగ్జామినర్ ఎలా ఆలోచించి ఇవ్వగలుగుతాడో క్వశ్చన్ అనేది నువ్వు ఆలోచించగలిగి నువ్వు ప్రిపేర్ అవ్వగలిగితే అప్పుడు నువ్వు ఏదైనా చేయగలుగుతామండి. సో అర్థమవుతుంది అనుకుంటా నా కాన్సెప్ట్. 18 ఇయర్స్గా స్టేట్ టాపర్గా ఉన్నానండి నేను. ఎందుకంత ఆ రేంజ్లోనే మళ్ళీ చెప్తాను చూడండి. నేను ఒక ఇన్స్టిట్యూట్లో మాత్రం కోచింగ్ తీసుకోలేదండి. నా కోచింగ్కే 2.5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఉంటాను. నాట్ ఓన్లీ విజయనగరం, విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్లోనా, బెంగళూరులోనా, ఢిల్లీలోనా, అన్ని చోట్ల తిరిగి ఏంటి కాన్సెప్ట్, అసలు పిల్లల్ని ముందుకు నడిపించాలి, 100% సక్సెస్ఫుల్ నడిపించాలంటే మనం ఏం చేయాలా, ముందు వాడికి సరైన గైడెన్స్ ఇవ్వగలగాల. గైడెన్స్ ఇవ్వాలంటే ముందు మనం నేర్చుకోవాలా. ముందు మనం నేర్చుకొని ఓకే ఇది కాన్సెప్ట్. అందుకే ఈ రేంజ్లో ఒక క్వశ్చన్ కాదు, ఇక్కడ నేను 100 రకాల క్వశ్చన్లు తయారు చేస్తాను. ఈ కింద నుంచి పైకి, పై నుంచి కిందకి 100 రకాల క్వశ్చన్లు తయారు చేయగలుగుతున్నాను. దట్ ఈస్ ద ఎగ్జామినర్. ఒక ఎగ్జామినర్ ఆలోచించేది ఈ విధంగా ఆలోచిస్తున్నాడు. మనము ఒక క్వశ్చన్ కోసం ఆలోచిస్తున్నాం, ఏమి ఇచ్చారని ఆలోచిస్తున్నాం తప్ప వాడు ఇంకా ఏమి ఇచ్చే ఛాన్స్ ఉందని ఆలోచించలేకపోతున్నాం. దట్ ఈస్ ద మైనస్ అండి మనది. ఓకే అండి, ముందుకు వెళ్దాము. చూస్తానండి, ఇది క్వశ్చన్ నెంబర్ 2 అండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 3 కూడా ఒకసారి చూడండి. ఇది కూడా సేమే. ఇది కూడా సెకండ్స్ అడుగుతాడు, లేకపోతే రోజుల్లో అడుగుతాడు, లేకపోతే గంటల్లో అడుగుతాడు. మీకు తెలుసు, ఒక రోజుకి 24 గంటలు, ఒక రోజుకి 24 గంటలు, ఒక గంటకి 60 నిమిషాలు, ఒక నిమిషంకి 60 సెకండ్లు. ఓకే అండి, ఒక సెకండ్కి 100 మిల్లీ సెకండ్స్. చాలామంది తెలియని అంశం ఏంటంటే ఒక సెకండ్కి ఎన్ని మిల్లీ సెకండ్స్ ఉంటాయి అనే అంశం కూడా చాలామందికి తెలియదు. 100 మిల్లీ సెకండ్స్ ఉంటాయి. 100 మిల్లీ సెకండ్స్ ఏవైతే అవి ఉంటాయండి ఒక సెకండ్కి. ఓకే అండి, సో దాన్ని ఆధారంగా చేసుకుని వెళ్తే లెక్క మాత్రం చాలా ఈజీయే.
లెక్క ఇలా చూస్తే ఇలా పెట్టియచ్చు. 12 అవర్స్ 3 రోజుల్లో అన్నాడు. ఇప్పుడు 12 అవర్స్ క్వశ్చన్ నెంబర్ 3లో చూడండి, 12 అవర్స్ అన్నాడు. ఈ 12 అవర్స్ ఏదైతే ఉందో, ఈ 12 అవర్స్ ఏదైతే 3 రోజుల్లో, 3 ఇంటూ రోజుకి ఎన్ని గంటలు అండి? 24 గంటలు. రోజుకి ఎన్ని గంటలు అండి? 24 గంటలు. సో 12 ఒకట్ల 12 రేళ్ళ అంతే. ఎంత వచ్చిందండి? 1/6. ఇదంత అండి 1/6. 1/6 వాల్యూ ఎంత అండి? 16 2/3%. 1/6 వాల్యూ ఎంత అంటే 16 2/3% అండి. ఓకే అండి. ఇక్కడ ఆప్షన్ అనేది కొద్దిగా దీనికి ఇచ్చాడు. 16 2/3% ఏదైతే ఉందో ఇది దీని యొక్క ఆన్సర్ అవుతుందండి. అర్థం? 1/6 వాల్యూ ఎంత? 16 2/3% ఏదైతే ఉందో ఇది దీని ఆన్సర్ అవుతుంది. కానీ ఇది ఒకటే క్వశ్చన్ కాదు. నువ్వు ఏ విధంగా తయారవగలవు, నిన్ను ఏ విధంగా తయారు చేయగలగాలి అన్నది నిన్ను రెడీ చేయగలగాల. ఒకవేళ రేపు ఎగ్జామ్ పాయింట్లో 3 రోజుల్లో ఎన్ని నిమిషాలు ఉంటాయని అడగొచ్చు రేపు. కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది మీకు ఆఫ్లైన్ క్లాసు అండ్ మేము పెయిడ్ క్లాసులు ఏదైతే ఉన్నాయో ప్రిపేర్ చేస్తున్నామో దాంట్లో నీకు ప్రతి పాయింట్ కూడా సుదీర్ఘంగా వివరించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ అర్థమెటిక్ రీజనింగ్ అనేది గట్టిగా 3 months కానీ నువ్వు కానీ మైండ్ పెట్టగలిగితే, నేను నాలంటూ నడిపించినోడు కానీ నువ్వు కానీ కోఆపరేట్ చేయగలిగితే, చెప్పింది కానీ కరెక్ట్గా విని ఎస్ ఈ పాయింట్ కరెక్ట్ అని నువ్వు నేర్చుకోగలిగితే ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినాయి. ఈ క్వశ్చన్ నెంబర్ మనకు ఒకటే కనిపిస్తుంది, కానీ నాకు ఇక్కడ 100 క్వశ్చన్లు కనిపిస్తున్నాయండి. మీకు ఇది ఇక్కడ వాట్ % ఆఫ్ 3 days ఈజ్ 12 hours అని మాత్రమే మీకు కనిపిస్తుంది, కానీ నాకు అక్కడ నా మైండ్లో 100 రకాల క్వశ్చన్లు కనిపిస్తున్నాయి. అదే 3 daysలో ఎన్ని సెకండ్లు ఉంటాయి, అదే 3 daysలో ఎన్ని నిమిషాలు ఉంటాయి, అదే 3 daysలో ఎన్ని గంటలు ఉంటాయి, అదే 3 daysలో ఎన్ని మైక్రో సెకండ్స్ ఉంటాయి, లాంటి క్వశ్చన్స్ అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. అయిపోయిందా? ఈ డేస్కి వచ్చినప్పటికీ 365 daysలో 12 hours అనేది ఎంత శాతం అని అడగవచ్చు. అంటే డిఫరెంట్ క్వశ్చన్స్ అనేది నాకు మైండ్లో కనిపిస్తున్నాయి. అవన్నీ ఆఫ్లైన్లో పిల్లడికి చెప్పుకుంటూ 100% వాడు సక్సెస్ఫుల్ అయ్యే విధంగా నడిపిస్తుంది మన అకాడమీ, కృష్ణారెడ్డి అకాడమీ. ఓకే అండి. అర్థమెటిక్ రీజనింగ్ అనేది నేను చెప్తున్నానండి, కృష్ణారెడ్డి సార్ చేత మీకు వివరించబడుతుంది. చాలా పకడబందీగా మీకు వివరించబడుతుంది. చూస్తారు కదా, ఈ లెక్కలో నాకు మీకు లెక్క ఇచ్చింది ఒకటే లెక్క, కానీ నేను అడిగే క్వశ్చన్స్ అనేది 100 types క్వశ్చన్స్ ఉన్నాయి. యు ఆర్ ద ఎగ్జామినర్ లాగా నేను తయారు చేయగలను. అంతే. ఎగ్జామినర్ ఏమైనా గొప్పడా? 3 సార్లు ఏమైనా పుట్టాడా? పుట్టలే. ఎగ్జామినర్ ఎవరైతే ఉన్నారో ఆయన 3 సార్లు పుట్టలే, ఒకసారే పుట్టాడు ఆయన కూడా, నువ్వు ఒకసారే పుట్టావు. అంతే. ఆడు ఏం ఆలోచిస్తున్నాడో, ఏం ఆలోచించుకొచ్చిన ఇవ్వగలడో నువ్వు ఆలోచించలేకపోతే నేను ప్రిపేర్ చేసేటువంటి మాలాంటి వాళ్ళ యొక్క లాభం ఏముంది? మేము తయారు చేయగలుగుతాం. ఏ రేంజ్లో అంటే ఒక ఎగ్జామినర్ అనేవాడు ఏ విధంగా మిమ్మల్ని తయారు చేయగలుగుతారు అన్నది మేము తీసుకెళ్తాం. ఇక్కడ కనిపిస్తుంది ఒకటే క్వశ్చన్, నా మైండ్లో కనిపిస్తుంది 100 క్వశ్చన్లు అక్కడ కనిపిస్తున్నాయి. ఆ దాంట్లో 100 క్వశ్చన్లు కనిపిస్తున్నాయి. ఇది క్వశ్చన్ నెంబర్ 3. అలాగా చూస్తానండి. మన కృష్ణారెడ్డి అకాడమీకి ఏ రేంజ్కి తీసుకెళ్తుందంటే ఆ లెవెల్కి కూడా తీసుకెళ్తుంది. ఇక్కడ ఏమన్నారు చూడండి, ఇక్కడ ఏమైతే ఈ 30% ఆఫ్ x - y ఈజ్ ఈక్వల్ టు 18% ఆఫ్ x + y, దెన్ దెన్ ద x/y ఈజ్ ఈక్వల్ టు x/y ఎంత అని అడుగుతున్నాడు. x/y అనేది కింద ఇచ్చినటువంటి రేషియో దేనికి సమానము అని అడుగుతున్నాడు. సో మీరు ఇలా చూసిన వెంటనే భయపడాల్సింది అసలు ఏమీ లేదు. మీకు చెప్తున్నాను కాబట్టి ఎవరుస్తున్నాం, కానీ లేకపోతే ఇప్పుడే క్యాల్కులేట్ చేసి అక్కడ 1 స్టెప్లోనే అయిపోద్ది. మీకు ఫస్ట్ టైం కాబట్టి చెప్పాలి కాబట్టి మేము ఏ విధంగా ఆఫ్లైన్లో చెప్పుకొని నేను ఏ విధంగా మైండ్ స్పీడ్ చేయాలన్నో చేస్తాం. ఇక్కడ చూడండి, ఇక్కడ 30% అన్నాడు. 30% అంటే దీన్ని 30/100 అనుకోవచ్చు, ఇంటూ x - y అండి ఈజ్ ఈక్వల్ టు 18% అంతే 18/100 అనుకోవచ్చు, ఇంటూ x + y అనుకుంటారండి. అంతే. మీకు చెప్తున్నాను కాబట్టి ఈ స్టెప్లు వేస్తాను. ఇది అసలు ఈ స్టెప్లు అయ్యే అవసరం లేదు. చూడండి, దీనికి క్యాన్సిల్ అయిపోతుంది. ఎందుకు? ఈక్వల్ అనే సింబల్ ఉంది కాబట్టి ఈ కింద క్యాన్సిల్ అయిపోతాయి, పై కూడా క్యాన్సిల్ అయిపోతాయి. ఈ పై ఉంటే ఈ పై క్యాన్సిల్ అవుతాయి, ఈ పై ఉంటే ఈ పై క్యాన్సిల్ అవుతాయి అని బేసిక్ పాయింట్లో చాలా క్లారిటీగా మిమ్మల్ని తీసుకెళ్తుంది మన అకాడమీ. ప్రతి పాయింట్ కూడా చెప్తాం. చూడండి, 6 3 6 5 చూడండి, ఇక్కడ ఇంటి ఉంది కాబట్టి దీన్ని 5x ఇదంతా అంటే 5y. ఈ స్టెప్లని మీకు చెప్తున్నాం కాబట్టి రాస్తున్నామండి, లేదంటే అక్కడే ఎగిరిపోతాయి. చూడండి, ఇక్కడ 6x 6 3 3x + 3y. ఈ x అనేది వస్తే మైనస్ అవుద్ది. అంతే, మైనస్ అవుద్ది. 5xలో 2x తీస్తే 5xలో
3x తీసేస్తే 2x వస్తుంది. ఈ మైనస్ 5y అనేది అవతలకి వెళ్తే ప్లస్ అవుతుంది. ప్లస్ 5y ప్లస్ 3y కలిపితే 8y అవుతుంది. అప్పుడు ఈ x అనేది అవతలోంచి ఈ y అనేది తీస్తే బై అవుతుంది. ఈ 8 అనేది పైన ఉంది. ఈ 2 అనేది వస్తే బై చేస్తే 2 1 2 4 అంతే. 2 1 2 4 అంతే. 4:1 వచ్చింది. దీన్ని ఏమనుకోవచ్చు, 4:1. 4:1 ఏదైతే ఉందో ఇది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. అంటే మీకు చెప్తున్నాం కాబట్టి ఈ స్టెప్లు వేస్తున్నాం. లేదనుకుంటే మీరు ఏ విధంగా ఎగ్జామ్ పాయింట్లు అప్రోచ్ అవ్వాలన్నది అక్కడ మీకు చాలా క్లారిటీగా వివరిస్తాము. ప్యాషన్ ఆఫ్ సెకండ్స్ లెక్క ఇది. ఇన్ని స్టెప్లు కూడా రావండి, అర్థమవుతుంది కదా. ఇది క్వశ్చన్ నెంబర్ 4 అండి. ఈ విధంగా మన క్వశ్చన్ నెంబర్ 4 ఏదైతే ఉందో మీకు చాలా ధారాళంగా వివరించడం జరుగుతుంది. ఇది ఎంతకు సమానం అంటే 4:1కి సమానము. అర్థమవుతుంది అనుకుంటానండి. ఎలా చూస్తున్నాండి. ఈ విధంగా ఆల్రెడీ మీకు ఈ 5 లెక్క ఏదైతే ఉందో ఇందాక వివరించాను. దీని ఆన్సర్ ఎంతంటే 930. వెరీ సింపుల్గా 37.5 అనేది ఎంత వాల్యూ అంటే 3/8 వాల్యూ. అండ్ యాడెడ్ అన్నాడు కాబట్టి ఈజ్ యాడెడ్ అన్నాడు కాబట్టి 8 పార్ట్లు ఉండేవి. 8 పార్ట్లకి 3 పార్ట్లు కలిపితే 11 పార్ట్లు వచ్చింది. ఈ 11 పార్ట్ల యొక్క విలువ ఎంత 1320 ఇచ్చాడు. అంటే 1320/11 ఇంటూ ఒరిజినల్ వాల్యూ అంతా ఈ కిందది ఏదైతే ఉంటుందో ఇది ఒరిజినల్ వాల్యూ అవుతుందండి. ఈ కిందది ఏదైతే ఉందో ఇది ఒరిజినల్ వాల్యూ అవుతుంది. కానీ 8కి ఎంత అన్నాడు. 11 1 11 11 22 అంటే 120. 12 8 96. ఈ 0కి 0 960. ఈ 3/8 ఎలాగొచ్చింది అనేది బేసిక్ పాయింట్లో చాలా క్లారిటీగా ప్రతి పాయింట్ టు పాయింట్ మీకు వివరించుకుని రావడం జరుగుతుంది. అండ్ ఆఫ్లైన్లో అయితే చాలా ధారాళంగా వివరిస్తాము. అండ్ ఇప్పుడు పెయిడ్ క్లాసులు ఏవైతే ఉన్నాయో అవి చేస్తూ ఉన్నాము. అవి కూడా మీకు అతి తక్కువ కాస్ట్లో మీకు అందించడం జరుగుతుంది. అతి తక్కువ కాస్ట్. ఎందుకంటే పేదవాడి యొక్క కష్టం నాకు తెలుసు కాబట్టి చాలామందికి రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో ప్రతిదీ కూడా చాలా తక్కువ రేంజ్లో పెడతాము. అది కూడా మీరు కంటెంట్ అందించిన తర్వాత మీరే చెప్పండి. కంటెంట్ అందించి నువ్వు ఇచ్చే అమౌంట్కి ఇది కరెక్టా కాదా అని మీరు తెలుసుకోవచ్చు. అతి తక్కువ వెయిట్ చేస్తే కొద్ది రోజులు మీ ముందుకు కూడా రావడం జరుగుతుంది. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 6 కూడా ఒకసారి మీరు చెక్ చేసుకున్నట్లయితే అంతా కూడా చాలా క్లారిటీగా మీకు వివరించడం జరుగుతుంది. ఓకే అండి. క్వశ్చన్ నెంబర్ చూడండి. మనకేమి ఇచ్చాడంటే 62.5 ఇచ్చాడండి. 62.5% అన్నాడు. ఈ 62.5% ఆఫ్ ఏ నెంబర్ ఈ సబ్స్ట్రాక్టెడ్ అంటే తీసివేయడం. అదేనండి మనం తీసివేస్తామన్నాం కదా. తీసివేస్తే సబ్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఇట్ సెల్ఫ్ దెన్ రిజల్ట్స్ బికేమ్ 6321 అన్నాడండి. అంతే ఈ 62.5 వాల్యూ నాకు ఎంత కనిపిస్తుంది అంటే 62.35 వాల్యూ మనకి ఎంత కనిపిస్తుంది అంటే నాకు 5/8 కనిపిస్తుందండి. ఇది ఎంత వాల్యూ కనిపిస్తుంది అంటే నాకు 5/8 వాల్యూ కనిపిస్తుందండి. ఈ 5/8 ఏదైతే ఉందో ఈ 62.5 వాల్యూ అనేది అవుతుందండి. ఏ విధంగా అవుతుందంటే మీకు ఆల్రెడీ తెలుసు చూడండి. మళ్ళీ చెప్తున్నాను. 1/8 వాల్యూ ఎంతంటే 12.5. 1/8 వాల్యూ ఎంత అంటే 12.5. కాబట్టి నేను ఇక్కడ 5 వేసాను కాబట్టి దీనికి కూడా ఒకవేళ ఇక్కడ 5 వేసుకున్నట్లయితే 5/8 కావాలనుకుంటే 12 5 60, 5 5 25, 5 5 25, 5 5 25 అన్నాడు కాబట్టి అంటే 2.5 పాయింట్ తర్వాత ఉంది కాబట్టి ఈ 2 ఇచ్చేసి ఈ పాయింట్ వదిలి పెట్టాను. ఈ రెండు కలిపితే ఎంత అంటే 62.5. ఈ విధంగా ఆఫ్లైన్లో మీకు అండ్ బేసిక్స్లో ఇప్పుడు చేస్తున్న వీడియోస్లో నెక్స్ట్ వీడియోస్లో ఈ రేంజ్లో ఇది 62.5 వాల్యూ ఎంత అంటే 5/8 అనేది చాలా క్లారిటీగా మీకు వివరించుకుంటూ వస్తాం. ఇంకా ఏ విధంగా వివరించవచ్చు. 1/8 అయితే ఎంత అయినప్పుడు 3/8 ఎంత అన్నాడు అనుకోండి. చెప్పాను కదండి ఇప్పుడు 37.5. 4/8 అయినాడు అనుకోండి. చూడండి 4/8 అన్నాడు అనుకోండి. 1 ఎంతండి 2 ఎంతండి 50%. 1/2 వాల్యూ ఎంత అండి 50%. ఆఫ్లైన్లో మీకు చాలా క్లారిటీగా చెప్పుకుంటూ వస్తాం. అండ్ పెయిడ్ క్లాసుల్లో కూడా పకడబందీగా మిమ్మల్ని చెప్పుకుంటూ వచ్చి 100% మీకు కంటెంట్ అందించే విధంగా ఎప్పుడు అందించినంత రేంజ్లో నేను నడిపించగల అకాడమీ ఏదైనా ఉందంటే కృష్ణారెడ్డి అకాడమీ అవుతుందండి. రానున్న కాలంలో 20 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఆల్ కాంపిటేటివ్ అండి. అందరూ ఒక దగ్గర 2 దగ్గర నేర్చుకుని వచ్చి క్లాసులు చెప్తున్నారేమో కానీ నేను మాత్రం 100 దగ్గర నేర్చుకుని వచ్చి క్లాస్ చెప్తున్నాను. అర్థం చేసుకోండి. చాలా క్లారిటీగా వెళ్తున్నాను. ఇక్కడ ఏమన్నాడు అంతే చూడండి. ఇక్కడ సబ్స్ట్రాక్టెడ్ అని పదం వాడాడు. ఆ తీసిన తర్వాత ఎంత వచ్చిందో దీని విలువ అంట
6321 వచ్చిందట. సబ్స్ట్రాక్టెడ్ అంటే టోటల్ ఎన్ని పార్ట్స్ అండి? 8 పార్ట్స్. 8 పార్ట్స్లో ఉన్న 5 పార్ట్స్ తీసేస్తే ఎన్ని పార్ట్లు అండి? 3 పార్ట్స్. అంతే 3 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అయినప్పుడు వాడు ఏమన్నాడంటే ద ఒరిజినల్ నెంబర్. ద ఒరిజినల్ నెంబర్ ఏమవుతుందండి? చెప్పాను కదండి, ఇది ఏదైతే ఉందో ఇది ఒరిజినల్ నెంబర్ అవుతుంది. ఒరిజినల్ నెంబర్ ఏదైతే అవుతుందో ఇది అవుతుంది అండి మీకు. ఓకే అండి, చూడండి క్యాల్కులేషన్ చేయండి. 3 రెళ్ళ 6, 3 ఒకట్ల, 3 ఏడ్ల, 3 ఏడ్లు అండి. దీనికి క్యాన్సిల్ అయిపోతే మీకు ఎంత? 7 8 56, 5 7 0 0 5, 8 ఒకట్ల 8. మీకు ఇలాగ ఆప్షన్లు ఏమైనా కనిపిస్తున్నాయి కదా చూడండి. 56 8 ఏదైతే ఉందో పోయింది. 56 ఏదైతే ఉందో ఆప్షన్ మీకు తెలిసిపోయి మొత్తం గుణించాల్సిన లేదండి. మొత్తం గుణించుకొని టైం వేస్ట్ చేయకండి. నీకు ఇంకా నాకు వచ్చు కదా 6 8 48, 2 50 అని 6 రెళ్ళ అదే 8 రెళ్ళ 16, మళ్ళీ ఇక్కడ మళ్ళీ 16 రాయనాల్సిన అవసరం లేదు, ఎంతవరకు రానవసరం లేదు. ఓకే అండి, ఏదైతే మీకు ఎంతవరకు అయితే తెగిందో అంతవరకు మీకు చేసి వెళ్ళిపోతుంది. ఇది ఎగ్జామ్ పాయింట్ ఏదైతే ఉందో మీకు ఎగ్జామ్ పెడతాం. టాపిక్ కూడా ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. టాపిక్ కూడా ఎగ్జామ్ కండక్ట్ చేసి అక్కడ నీ మైండ్ వేగవంతం చేస్తామండి. ఇలా ఆలోచించి ఎంత టప్ లెక్క ఇచ్చినా నేను చేసే విధంగా చేస్తున్నాం మన కృష్ణారెడ్డి అకాడమీ. ఇది క్వశ్చన్ నెంబర్ 6 ఏదైతే ఉందో క్వశ్చన్ నెంబర్ 6 అండి. అదేవిధంగా చూస్తూ ఉండండి. ఈ క్వశ్చన్ నెంబర్ 7 కూడా ఒకసారి మీరు చూస్తూ ఉండండి. క్వశ్చన్ నెంబర్ 7 కూడా మీరు ఒకసారి చూసినట్లయితే మీరు చాలా క్లారిటీగా ముందుగా ఉండదు. ఒకసారి చూసుకోండి. ఇక్కడ ఏమనంటే నెంబర్ ఇంక్రీజ్డ్ మీన్స్ అండి పెరిగిన సంఖ్య ఏ నెంబర్ ఇంక్రీజ్డ్ బై 22 1/2% గివ్స్ ఏ రిజల్ట్ ఈజ్ 98. యాజ్ ఏ రిజల్ట్ ద నెంబర్ ఈజ్ ఇంత పెంచడం వల్లట 98 వచ్చిందట. ఇంత పెంచడం వల్ల ఎంత వచ్చిందండి? 98 వచ్చిందట. ఇప్పుడు మరి 22.5% అన్నాడు. మరి దాన్ని ఏ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయగలము? మన బేసిక్లో చిన్నపిల్లలాగా చేసుకుంటూ పోతే క్యాలిక్యులేషన్ పార్ట్ చాలా పెద్దగా అయిపోద్ది. ప్లస్ మనం అనుకున్న సమయంలోకి చేయలేము. కాబట్టి మీకు ఆఫ్లైన్లో దాని యొక్క ఏ విధంగా చేస్తే లేట్ అవుతుందో కూడా వివరిస్తాము. అండ్ మీకు ఏ విధంగా చేస్తే ఫాస్ట్ అవుతుందని కూడా వివరించడం జరుగుతుంది. ఒకసారి చెక్ చేసుకోండి. ఈ 22ని నేను 10% ప్లస్ 12.1/2% అని రాసుకోవచ్చా లేదా? ఈ రెండు కలిపి 22% కదండి. సో ఈ 10% నేను 1/10 అని రాసుకోవచ్చు. ప్లస్ దీన్ని 1/8 ఇప్పుడు నేర్చుకున్నామండి. 12.5% ఎంత వాల్యూ అంటే 1/8 వాల్యూ. ఇది బేసిక్లో మీకు చాలా క్లారిటీగా చెప్పుకుంటూ వస్తామండి. చాలా క్లారిటీగా మీకు చెప్పుకుంటూ వస్తాము ఇది. సో ఈ రెండుకి మనం ఎల్సిఎం కడితే ఎంత అవుతుందంటే 80 అవుతుంది. దీనికి గుణిస్తే ఇదేం గుణిస్తే 2 ఎంత 18 అండి. ఈ రెండు గుణిస్తే ఎంత అవుతుందంటే 2 9 2 40. ఇది ఎంత వచ్చిందంటే మీకు 9/40 ఏదైతే ఉందో అది వచ్చిందండి. ఇప్పుడు ఏమన్నాడు? ఈ రెండు కలపడం వల్ల ఇది ఎంత రిజల్ట్ వచ్చింది? 98 వచ్చిందట. అంతే. ఈ రెండు ఎంత అండి? ఇప్పుడు ఈ రెండు కలిపితే ఎంత అండి? 49. అంతే. ఒక రిజల్ట్ ఎంత వచ్చింది? 98 వచ్చింది. ఈ రెండు కలిపితే ఎంత అండి? 49. సో ఇంటి మనకేం కావాలన్నాడు? పర్సెంటేజ్ ఎంత అన్నాడు. ఓకే, సారీ, మనకి ఒరిజినల్ వాల్యూ ఎంత వచ్చిందంటే 40 వచ్చింది కదా. 40 ఎంత అని అడుగుతున్నాడు. ఒరిజినల్ వాల్యూ 40 ఎంత అడుగుతున్నాడు. కాబట్టి ఇదే దానికి ఈక్వల్ అనమాట. 100%కి కింద ఏదైతే ఉందో ఇదే ఈక్వల్ అనమాట. అందుకే అక్కడ అది వేసాను. చూడండి, 49 ఒకటిన 49 రెళ్ళ 40 రెళ్ళు ఎంత అండి? 80. 80 ఏదైతే ఉందో ఇది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. మీకు చెప్తున్నాను కాబట్టి ఇంత టైం పడుతుంది కానీ, లేదంటే ప్యాషన్ ఆఫ్ సెకండ్స్లో ఇలా వేసి మనం ముందుకు వెళ్ళిపోవచ్చు అండి. ఓకే అండి, ఈ విధంగా ఈ లెక్క ఏదైతే ఉందో ఈ 7th లెక్క కూడా మీకు చాలా క్లారిటీగా వివరించడం జరుగుతుంది. ఎంత పెద్ద లెక్క ఇచ్చుకుని ఎంత టాప్ లెక్క అలా చూస్తున్నాండి. మీకు ఇంకా ముందుకు తీసుకెళ్తున్నాం చూడండి. అదేవిధంగా చూస్తున్నాండి. ఇప్పుడు ఏమన్నాడంటే ఇక్కడ ఏమంటున్నాడో ఒకసారి చెక్ చేసుకోండి. ఈ 64 ఈజ్ ద యాడెడ్ ఇన్ ఏ నెంబర్ దెన్ ద నెంబర్ బికేమ్స్ 157 1/7% ఆఫ్ ఏ రిజల్ట్ ఇట్ సెల్ఫ్ దెన్ ఫైండ్ ద ఒరిజినల్ నెంబర్ ఎంత అన్నాడు. ఇక్కడ 16.5% కనుగొనడమే కష్టం అనుకుంటే 157 అంటే 157 1/7% వాల్యూ అడుగుతున్నాడు. 157 7/8 వాల్యూ అడుగుతున్నాడు అండి. ఓకే అండి, ఒకసారి చెక్ చేసుకోండి. చూడండి, ఎంత టప్ లెక్క ఇచ్చినా మిమ్మల్ని బేసిక్లో కరెక్ట్గా నేర్పించుకొని అలా చిటికలో
మిమ్మల్ని చేసే విధంగా చేస్తున్నాం మన అకాడమీ. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 157ని 100% రాసుకోవచ్చు, ప్లస్ ఎంత రాసుకుంటే 57/1/7 అని కూడా పర్సెంట్ అని కూడా రాసుకోవచ్చు. 100% వాల్యూ ఎంత అంటే 1. మీకు బేసిక్స్ చాలా క్లారిటీగా వివరించుకుంటూ వస్తాం. 100% వాల్యూ ఎంత అంటే 1 అవుతుందండి. 57/1/7 వాల్యూ ఎంత అవుతుందంటే మీకు 57/1/7 ఏదైతే ఉందో దీని వాల్యూ ఎంత అవుతుందంటే మీకు 57/1/7 వాల్యూ అనేది మనకి 4/7. ఓకే, సరిపోయిందండి. 14 ఓకే. చూడండి ఇక్కడ 1/7 ఉంది కదండి. దీన్ని మీకు ఇక్కడ బేసిక్ చెప్తాను చూడండి. ఇక్కడ బేసిక్ పాయింట్లో వివరిస్తాను చూడండి. 1/7 వాల్యూ ఎంత అంటే 14/2/7. 1/7 వాల్యూ ఎంత అంటే 14/2/7% అండి. ఓకే అండి. మరి 4/7 మనకు కావాలి, 4/7 కావాలి. చూడండి, ఈ 4తో దీన్ని గుణిస్తున్నా 14 56, 4 8 ఎంత ఉంది, 7 ఉంది. 4 8, 4 8. కాబట్టి 8 అనేది 7 కంటే ఎక్కువ ఉంది కాబట్టి 1 భాగిస్తే 7 1 7. ఆ 1 దీన్ని కలిపితే 57. ఇక్కడ ఎంత మిగిలింది 1/7. ఈ విధంగా 57 1/7 అనేది వచ్చింది. అంతే 57 1/7 వాల్యూ ఎంత అండి 4/7 అండి. 4/7 ఏదైతే ఉందో ఇది దీని వాల్యూ అవుతుంది. మళ్ళీ దీన్ని చూడండి, 7 1 7 ప్లస్ 4 ఎంత అంటే 11/7. 11/7 ఏదైతే ఉందో అది దాని యొక్క విలువ అవుతుందండి. సో ఇప్పుడు ఏమన్నాడంటే 11/7 అన్నాడు. మరొకసారి లెక్క చూడండి. ఈ 64 ఈజ్ యాడెడ్ ఇన్ ఏ నెంబర్ యాడెడ్ చేయడం వల్ల అంటే 7 పోట్లు ఉండేది. ఇప్పుడు మనకి ఎంత వచ్చిందంటే 7 పోట్లు ఉండేది ఎంత కలిపాడండి, 4 పోట్లు కలిపితే ఎంత అయింది, 11 అయింది. కాబట్టి మనకి ఎంత ఇచ్చారు ఇక్కడ లెక్క చేస్తాం చూడండి. 64 ఉంది. ఎన్ని పోట్లు కలిపాడు, 7 పోట్లకి 4 పోట్లు కలిపాడు. మనకి ఏది కావాలి, ఒరిజినల్ నెంబర్ ఎంత అండి 7 పోట్లు. చూడండి, 4 1 4 1 4 16 16 ఎంత అంటే 112 ఏదైతే ఉందో ఇది దీని యొక్క ఆన్సరు చాలా క్లారిటీగా అవుతుంది. అడుగు 157 1/7% ఇస్తాడా, లేకపోతే 400% ఇస్తాడా, 500% ఇస్తాడా, ఎంత శాతమైన ఏమనండి, ఎంత శాతమైన ఏమన్నాడు. మిమ్మల్ని ఆఫ్లైన్లో ఆ రేంజ్లో తయారు చేసుకొని తీసుకొచ్చి నిన్ను ఒక ఉద్యోగస్తుడిగా చేయించే బాధ్యత మన కృష్ణారెడ్డి అకాడమీ తీసుకుంటుంది. నిన్ను ఒక ఎంప్లాయీగా చేసే బాధ్యత మన కృష్ణారెడ్డి అకాడమీ తీసుకుంటుందండి. చూస్తున్నారు కదా, ఎంత టప్పలెక్క ఇచ్చినా ఏ రేంజ్లో వచ్చినా మిమ్మల్ని ఒక ఐకాన్లా తయారు చేసే రెస్పాన్సిబిలిటీ మన అకాడమీ. ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద చెక్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం మీకు మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఒకవేళ వేరే దగ్గరికి వెళ్ళడం వల్ల నీకు అక్కడ ఎడ్యుకేషనే దొరకొచ్చేమో, కానీ మన అకాడమీకి వస్తే ఎడ్యుకేషన్ వాడితో పాటు వాడికంటే బెటర్గా అందిస్తూ అండ్ గ్రౌండ్ రాష్ట్రంలో ఎవరు కూడా లేనంత విధంగా గ్రౌండ్ పరంగా చేయించుకొని కూడా ఈరోజు మన అకాడమీ ఇత్ సబ్జెక్ట్తో మీకు ఒకటేనండి నీకు చెప్పేది ఏంటంటే, ఈ పోర్ట్స్ అనేది కోచ్ అనేది ఆ సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద ఒక 5 నుంచి 6 మంది కూడా లేరండి. 5 మంది క్వాలిఫైడ్ ఎన్ఎస్ కోచ్లు 5 మంది ఉన్నారు. దాంట్లో నేను ఒకడిని. మీకు చెప్తుంది మళ్ళీ చెప్తున్నానండి. ఒకప్పుడు ఎవరైతే ఉన్నారో మన పూర్వీకులు మన తాతల కాలంలో అడవుల్లో జీవించినప్పుడు బలవంతుడు ఎవడైతే బలంగా ఉంటాడో జంతువులతో పోరాడి జీవించడం నేర్చుకున్నాడండి. కాలక్రమంలో భూస్వాములు అంటే ధనవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బతికారండి, వాళ్ళు ఏలారు రాజ్యాన్ని. కానీ ఇప్పుడు ఎవరు వెళ్తున్నారంటే మైండ్ ఎవడు అప్లై చేస్తాడు, ఎవడికైతే కంటెంట్ ఉంటుందో ఎవడైతే సబ్జెక్ట్ ఉంటుందో వాడు వెళ్తాడండి. ఈరోజు మీకు సింపుల్గా చూసుకోండి. ఈరోజు మన తమిళనాడు ఆయన అమెరికాలో సంవత్సరంకి 1000 కోట్లకు పైగా సంపాదిస్తూ ఉన్నాడు ఆయన. అంతే అర్థం ఏంటండి, ఒక పేద కుటుంబం నుండి వచ్చి ఈరోజు ఆ రేంజ్లో ఉన్నారంటే అర్థం ఏంటండి, వాళ్ళ తాతలు ఏమైనా ధనవంతులా, కోటీశ్వరులు కాదు కదా. ఆయన అప్లై చేసింది ఆ మైండ్ అప్లై చేయడంలో మన కృష్ణారెడ్డి అకాడమీ ఈరోజు ఐకాన్గా ఉంటుందండి. మీకు చెప్పే మాట్లాడంటే ఒక ఐకాన్ లాగా తీర్చిదిద్దేటువంటి రెస్పాన్సిబిలిటీ మన కృష్ణారెడ్డి అకాడమీ తీసుకుంటుంది. దయచేసి గమనిస్తూ ఉండండి. ఇది లెక్క నెంబర్ 8 అండి. అలా చూస్తూ ఉండండి. మీకు ఏ రేంజ్కి తీసుకెళ్తామంటే ఏ రేంజ్లో లెక్క ఇచ్చినా మిమ్మల్ని ధారాళంగా తీసుకెళ్లే రెస్పాన్సిబిలిటీ మన అకాడమీ తీసుకుంటుంది.
మీరు ఏ రేంజ్కి వెళ్ళినా మీకు అంత ధారాళంగా తీసుకునే రెస్పాన్సిబిలిటీ అనేది మన కృష్ణారెడ్డి అకాడమీ తీసుకుంటుంది. ఈ లెక్క నెంబర్ చూడండి. ఇక్కడ ఏమన్నాడంటే ఇఫ్ 930 ఈజ్ యాడెడ్ ఇన్ ఏ నెంబర్ దెన్ ద నెంబర్ బికేమ్స్ 444/9% ఇట్ సెల్ఫ్ టు 444 4/9% ఆఫ్ ఇట్ సెల్ఫ్. అర్థమవుతుందండి. అంటే 933 అనేది కలపడం వల్ల 444 4/9%కి ఇది వస్తుందట. అయితే ఏమన్నాడు, ఫైండ్ ద ఒరిజినల్ నెంబర్. అయితే ఒరిజినల్ నెంబర్ ఎంత? మరి ఒక 157% కష్టం అనుకుంటే మరి 444 అండ్ 4/9% అంటే ఎంత టఫ్గా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. కానీ ఇది మనకు చిటికలో పని అండి. ఇది మనకి చిటికలో పని. మన అకాడమీ మీకు ఏ రేంజ్లో లెక్కించినా మిమ్మల్ని ముందుకు నడిపించే బాధ్యత తీసుకుంటుంది. ఎలా చేస్తుందో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. దీన్ని ఎలా చెక్ చేస్తుందో ఒకసారి చెక్ చేసుకోండి. 444 4/9% అన్నాడు. 9% అన్నాడు. ఈ 444% నేను 400% ప్లస్ 400% ప్లస్ 44 4/9% అని రాసుకోవచ్చు. 44 9/4% అని కూడా మీరు రాసుకోవచ్చు. ఓకే అండి. సో దీన్ని ఈ 400లో నేను 4 రాసుకుంటున్నాను. దీంట్లో నేను 4/9 అని రాసుకుంటున్నాను. 4/9 అనేది రాసుకుంటున్నాను. ఎందుకంటే పర్సంటేజ్ టు ఫ్యాక్షన్లోకి, ఫ్యాక్షన్ టు పర్సంటేజ్లోకి కన్వర్ట్ చేయడం అనేది బేసిక్స్లో చాలా క్లారిటీగా చెప్తాము. ఇప్పుడు ఆ బేసిక్ చెప్పాను అనుకోండి, ఆ సార్కి ఏంటి రాదు కావాలా అని మీరు అనుకుంటారనే ఉద్దేశంతో మేము మీకు ఏ రేంజ్లో సబ్జెక్ట్ అందించాలో ఆ రేంజ్లో అందించుకుంటూ ముందుకు పోతామండి. అర్థమవుతుందండి. మేము ఏ రేంజ్లో మీకు సబ్జెక్ట్ అందిస్తున్నాం అన్నది మీకు తెలియాలి కాబట్టి మేము యూట్యూబ్లో ప్రమోట్ చేస్తున్నాం. కాబట్టి మీకు మేము ఏ రేంజ్లో అందిస్తాం, బేసిక్స్ ఏదైతే ఉందో ఆల నుంచి ఏబిసిడీల నుంచి జెడ్ వరకు మధ్యలో ఏది కూడా మీకు అవున విధంగా మీకు ముందు తీసుకెళ్తుందండి మన అకాడమీ. సో ఈ 404 ఈ 4/9 కూడా 4/9 ఎందుకు వచ్చిందంటే మీరు ఒకసారి చూడండి. 1/9 వాల్యూ ఎంత అంటే 11. 1/9 వాల్యూ ఎంత అంటే మీకు 11 1/9 వాల్యూ 11 1/9 1/9 వాల్యూ ఎంత అంటే 11 1/9 అండి. ఇప్పుడు మనకి ఎంత కావాలి, 4/9 కావాలి. కాబట్టి 11 4 44 4 1 4 4 కాబట్టి మనకి ఎంత వచ్చిందండి, 44 4/9 వచ్చిందా లేదా? అంటే 44 4/9 వాల్యూ ఎంత అంటే 4/9. కాబట్టి 4 9 36 4 9 36 ప్లస్ ఎంత అంటే 4 40/9 వచ్చిందండి. 40/9 వచ్చింది. మనకేమన్నాడు, యాడెడ్ అన్నాడు. మనకేమన్నాడండి, యాడెడ్ ఏదైతే ఉందో యాడెడ్ అన్నాడండి. ఎంత యాక్చువల్ ఎంత వచ్చింది మనకి, 930 ఇచ్చాడు. 930 ఇచ్చాడు. ఈ 930కి ఈ 9 పార్ట్లు ఉండాల్సింది ఎంత కలిపాడు, 31 పార్ట్ కలిపాడు. ఈ 931 అనేది 31 పార్టు. అయితే ఒరిజినల్ మనకి ఎన్ని పార్ట్లు అంటే 9 పార్ట్స్. ఈ ఒరిజినల్ ఏదైతే ఉందో ఇది 9 పార్ట్స్గా ఉంటుంది అనమాట. అంటే 31 1 31 3 అంటే 9 3 27 9 3 27. దీని ఆన్సర్ ఎంత అంటే 270. మీకు చెప్తాం కాబట్టి ఎంత సమయం పడుతుంది, లేదంటే ఫ్యాషన్ ఆఫ్ సెకండ్స్లో మిమ్మల్ని ముందుకు నడిపించి అండ్ మీరు ఆలోచించేలాగా 400లో ఇస్తే ఏంటి, 600లో ఇస్తే ఏంటి, 1000లో ఇస్తే ఏంటి, కాన్సెప్ట్ అనేది నీ మైండ్లోకి రానంత వరకే. ఒకసారిగా నీ కాన్సెప్ట్గా నీ మైండ్లోకి వచ్చిందంటే ఎలాంటి లెక్కనైనా నువ్వు ప్రమోట్ చేయగలుగుతావు. యు ఆర్ ద ఎగ్జామినర్. నేను గుర్తుపెట్టుకోండి, నిన్ను ఒక ఎగ్జామినర్ లాగా తయారు చేయడమే మన కృష్ణారెడ్డి అకాడమీ యొక్క బాధ్యత. ఆఫ్లైన్లోకి రండి, మీకు ఏ రేంజ్కి తీసుకెళ్తామన్నది మీకు వివరిస్తాం. ఎక్స్పెషల్లీ మన అకాడమీ ఏం చేస్తుందంటే టాపిక్ వైజ్ నీకు ఎగ్జామ్ పెట్టుకొని నీ మైండ్ వేగవంతం చేస్తుంది. డిఫరెంట్ ఎగ్జామ్లు వచ్చినటువంటి ఎగ్జామ్స్ అన్ని పేపర్లు తీసుకొచ్చి నిన్ను ఎలా చేస్తే నువ్వు 100% సక్సెస్ఫుల్ అవుతావు అని నిన్ను ముందుకు నడిపిస్తుంది మన కృష్ణారెడ్డి అకాడమీ. అటు ఎడ్యుకేషన్ పరంగా అలాగే ఉంటుంది అండ్ గ్రౌండ్ పరంగా కూడా అలాగే ఉంటుందండి. ఆ విధంగా తీసుకుంటూ పోతున్నాం మన కృష్ణారెడ్డి అకాడమీ. గమనిస్తూ ఉండండి, మీకు ఒక క్లారిటీ వస్తూ ఉంటుంది. ఈ లెక్కలు చూసిన తర్వాత మీకు కూడా ఒక క్లారిటీ వస్తూ ఉంటుంది. మీరు కరెక్ట్గా పిల్లలకు మీరు ఎవరైతే వీడియో చూస్తున్నారో మీ యొక్క పేరెంట్స్కి, మీ యొక్క ఫ్రెండ్స్కి వీళ్ళంతా కూడా షేర్ చేయండి. అండ్ మన యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి.
ఈ టాపిక్లే కాదండి, అర్థమేట్ రీజనింగ్ కాదండి, ఇండియన్ పాలిటీ అయితే ధారాళంగా భారతదేశం మొత్తం మీద ఎవరు చెప్పనంత రేంజ్లో నిన్ను ఒక డయాగ్రామ్ వేసి ఒక 5 పేజీలని ఒక లైన్ ఒక డయాగ్రామ్లో మొత్తం చెప్పుకోలేదు, ఒక 5-6 పేజీలని ఒక డయాగ్రామ్లో నీకు ఒక్క క్వశ్చన్ కూడా మిస్ అవ్వకుండా చెప్పే బాధ్యత మన కృష్ణారెడ్డి అకాడమీ తీసుకుంటుంది. చాలా క్లారిటీగా ముందుకెళ్తుంది మన అకాడమీ. ఓకే అండి, ఇది క్వశ్చన్ నెంబర్ 9. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 10 కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 10 కూడా మీరు ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే, ఈ 16 ఈజ్ యాడెడ్ ఇన్ ఏ నెంబర్ దెన్ నెంబర్ బికేమ్స్ 116 2/3% ఆఫ్ ఇట్ సెల్ఫ్ దెన్ పాయింట్ ద ఒరిజినల్ నెంబర్ అంటున్నాడు. సో ఇది ఎంత అన్నాడంటే 116 2/3% అన్నాడండి. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మనము 100% అని రాసుకోవచ్చు, ప్లస్ ఎంతంటే 16 2/3% అని రాసుకోవచ్చు అండి. ఓకే అండి. సో 100% వాల్యూ మీకు తెలుసు 1 అని, అండ్ 16 2/3 వాల్యూ ఎంత అంటే 1/6 అని. దీన్ని రాసుకుంటే ఎంత అంటే 7 6 1 6 7/6 ఏమన్నాడు, ఈ 16 ఇది యాడెడ్ 16 కలపడం వల్ల, అంటే 6 పాయింట్లు ఉన్నాయి, ఒకటి కలపడితే ఎన్ని పాయింట్లు అయింది, 7 పాయింట్లు అయింది, అంతే 16 అనేది 16కి ఎన్ని పాయింట్లు అంటే 1 పాయింట్ ఇంటూ మనకి ఒరిజినల్ ఎంత అంటే ఇది 16 ఎంత అంటే 96. ఆన్సర్ ఎంత అంటే 96 ఏదైతే ఉందో అది మీకు చెప్తాం కాబట్టి ఎంత లేట్ అవుతుంది. లేకపోతే క్షణాల్లో చేసి మీకు ఆన్సర్ చేసి చూపించే రెస్పాన్సిబిలిటీ మీకు ఆఫ్లైన్లో మీకు తీసుకెళ్తాం. అలాగే ఎగ్జామ్ పెడుతూ ఉన్నాం. అలాగే మీకు 100% మిమ్మల్ని ముందుకు నడిపించే బాధ్యత మన కృష్ణారెడ్డి అకాడమీ తీసుకుంటుంది. ఎన్ని అకాడమీస్ ఉన్నా మాకు సాటి లేదు మన కృష్ణారెడ్డి అకాడమీకి అన్న రేంజ్లో మేము మీకు సమయం కేటాయిస్తూ అండ్ డిసిప్లిన్. ఒకటే గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని సార్ నేను 5 సంవత్సరాలు బట్టి ప్రిపేర్ అవుతున్నాను, 6 సంవత్సరాలు బట్టి ప్రిపేర్ అవుతున్నాను అంటున్నారు కదా. సో ఎన్ని సంవత్సరాలు బట్టి ప్రిపేర్ అయితే నువ్వు క్వాలిటీగా ఒక నియంత అండర్లో ఉండి చేయగలుగుతున్నావా లేదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి నువ్వు రూమ్లో ఉన్నారండి, మీరు రూమ్లో ఉండి చదువుకుంటూ ఉన్నారు, నీ ఫ్రెండ్ ఎవడో వచ్చాడు, ఫ్రెండ్ రారా బయటికి వెళ్దాము అంటే వెంటనే వాడితో పాటు మరో 2 మాటలు లేకుండా వెళ్ళిపోతూ ఉన్నావు. అంతే. ఇక్కడ ఏమైంది, నీకు నియంత అనేవాడు ఇక్కడ లేడు, నీ యొక్క రాజ్యమే, నువ్వే రాజు అక్కడ. కాబట్టి నీ యొక్క రాజ్యమే చెల్తూ ఉంటుంది అక్కడ. అప్పుడు 1 గంట అంతా దాన్ని 3 గంటలు అయిపోతే అలా సినిమాకి వెళ్దాం రారా, లేకపోతే అలాగా పార్క్కి వెళ్దాం రారా అంటే ఆ రోజు అయిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ మరొక ఫ్రెండ్ వస్తాడు, లేకపోతే మరొక ఇది వస్తుంది, లేకపోతే బాగా బోర్ కొడుతున్నారు రా సినిమాకి వెళ్ళి అంటాం. కానీ ఇక్కడ అంత స్వేచ్ఛ ఉంటుంది, కానీ మన అకాడమీలో మాత్రం అది లేదు. నువ్వు బయటికి వెళ్ళాలంటే పర్మిషన్ ఉండాల్సిందే. నువ్వు బయటికి వెళ్ళాలంటే పర్మిషన్ కంపల్సరీ. నీ అంత అండర్లో లేనప్పుడు, నువ్వు కంట్రోల్లో లేనప్పుడు నువ్వెప్పుడు విజయం సాధించడానికి ముందుకు వెళ్తావు? ఒక అడుగు ముందుకు వేయాలంటే నువ్వు కంట్రోల్లో ఉండాలి ఫస్ట్. నేను కంట్రోల్ చేసేటువంటి రెస్పాన్సిబిలిటీ మన కృష్ణారెడ్డి అకాడమీ తీసుకుంటుంది. కాబట్టి మేము ఈరోజు 100% రిజల్ట్, ఈరోజు గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా నేను దాన్ని రిజైన్ చేసి అకాడమీ నెలకొల్పానంటే మీలాంటి ఎవరైతే వీడియో చూస్తున్నారో మీలాంటి 100 మందికి తయారు చేసే బాధ్యత మన కృష్ణారెడ్డి అకాడమీ తీసుకుంటుంది. ఓకే అండి. సో దయచేసి గమనించండి, ఇలాంటి లెక్కలు ఇది పర్సెంటేజ్లో ఒక కాన్సెప్ట్లు మాత్రమేనండి. ఇంకా బేసిక్స్ నుంచి చెప్తే దగ్గర 200 లెక్కలు మన పర్సెంటేజ్ టాపిక్లో చెప్పాల్సి ఉన్నాయండి. 200 లెక్కల వరకు మీకు ముందుకు చెప్పుకుంటే మిమ్మల్ని తీసుకెళ్తామండి. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ.